హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ప్రేమ లేని పెళ్ళి పార్ట్ 4 మరి కథలోకి వెళ్తే మరుసటి రోజు ఉదయం ఉస్మానియా హాస్పిటల్ మార్చరీ బయట శ్రీ నిలబడి ఉంది. పక్కన రిషి ఉన్నాడు. అక్కడ ఎందుకు ఉన్నారో శ్రీకి ఇంకా నమ్మశక్యంగా లేదు. నిన్న రాత్రి అర్జున్ ఫోన్ చేశాడు. తాగిన మైకంలో కాదు, పూర్తిగా విరిగిపోయిన గొంతుతో శ్రీ అమ్మ చనిపోయింది. ఆ ఒక్క మాట శ్రీ ప్రపంచాన్ని స్తంభింపజేసింది. తను భయపడిందే జరిగింది. గిల్ట్ అని రాక్షసి ఆమెను ఆవహించింది. శ్రీ వెంటనే రిషిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది. కానీ లోపలికి వెళ్ళే ధైర్యం లేదు. దూరం నుంచే చూస్తుంది. అర్జున్, రామయ్య గారు ఏడుస్తున్నారు. బంధువులు ఓదారుస్తున్నారు. రిషి శ్రీ భుజం మీద చెయ్యి వేసి వెళ్దామా అని అడిగాడు. వద్దు రిషి, నేను అక్కడికి వెళ్తే వాళ్ళ దుఃఖం కోపంగా మారుతుంది. నా వల్ల ఆవిడ చనిపోయిందని వాళ్ళు నమ్ముతున్నారు. నేను వెళ్తూ గొడవ జరుగుతుంది. అది ఆవిడ ఆత్మకు శాంతినివ్వదు, శ్రీ కన్నీళ్లతో చెప్పింది. దూరం నుంచి అర్జున్ని చూసింది. అతను ఒక చిన్న పిల్లలా ఏడుస్తున్నాడు. తల్లి అంటే అతనికి ప్రాణం. ఇప్పుడు ఆ ప్రాణం లేదు. ఆ కాలిని తను కూడా పూరించలేదు. సారీ అర్జున్, ఐఎమ్ సో సారీ అని మనసులోనే క్షమాపణలు చెప్పుకుంది శ్రీ. అప్పుడే అక్కడ ఉన్న ఎవరో శ్రీని గమనించారు. అర్జున్కి చెప్పారు. అర్జున్ తల తిప్పి శ్రీని చూశాడు. ఆ చూపులో ద్వేషం లేదు, కోపం లేదు, కేవలం శూన్యం ఉంది. అతను శ్రీని చూసి చూన్నట్టుగా తల తిప్పుకున్నాడు. ఆ తిరస్కారం శ్రీకి అర్థమైంది. ఇక రాకు, నా జీవితంలోకి ఎప్పటికీ రాకు అని అతను మౌనంగా చెప్పేశాడు. శ్రీ రిషి చేతిని గట్టిగా పట్టుకుంది. పద రిషి, వెళ్ళిపోదాం. కారులో వెళ్తూ ఉండగా శ్రీ మౌనంగా ఉంది. రిషి డ్రైవ్ చేస్తూ, శ్రీ, ఇది యాక్సిడెంట్ లాంటిది. ఆవిడ ఆరోగ్యం అప్పటికే క్షీణించింది. నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఇది జరిగేదే. నిన్ను నువ్వు నిందించుకోకు. లాజిక్ వేరు రిషి, ఎమోషనల్ వేరు. నా పెళ్లి విషయం ఆవిడకు స్ట్రెస్ ఇచ్చింది అనేది నిజం. కానీ నేను అబద్ధం చెప్పి ఉంటే ఆవిడ ప్రశాంతంగా పోయేవారేమో. అబద్ధం చెప్పి ఉంటే ఇప్పుడు నువ్వు బ్రతికి ఉన్న శవంలా ఉండేదానివి. ఒకరి చావుకి మనం కారణం కాకూడదు, నిజమే. కానీ మన చావు కోరుకుని వాళ్ళని బ్రతికించలేం కదా. శ్రీ కిటికీలోంచి బయటకు చూసింది. ఆకాశం మబ్బుగా ఉంది. తన మొదటి పుస్తకం టైటిల్ పంజరంలో పక్షులు. ఇప్పుడు అర్జున్ తల్లి ఆ పంజరం నుంచి విముక్తి పొందింది. తాను కూడా బంధమనే పంజరం నుంచి బయటపడింది. కానీ స్వేచ్ఛ ఇంత భారంగా ఉంటుందని ఆమెకు ఇప్పుడు అర్థమవుతుంది. 2 రోజుల తర్వాత హైదరాబాదులో ఒక బుక్ స్టోర్. పంజరంలో పక్షులు పుస్తక ఆవిష్కరణ సభ. హాల్ నిండా జనమున్నారు. ఎక్కువగా యువతి యువకులు, సాహిత్యాభిమానులు. వేదిక మీద పబ్లిషర్ మూర్తిగారు, ఒక ప్రముఖ రచయిత్రి మరి శ్రీ కూర్చుని ఉన్నారు. రిషి చైత్ర ముందు వరుసలో కూర్చుని చప్పట్లు కొడుతున్నారు. శ్రీ మైక్ తీసుకుంది. ఆమె చేతులు తన పుస్తకం ఉంది. కవర్ పేజీ మీద ఎగురుతున్న పక్షి బొమ్మ. ఆమె గొంతులో వణుకు లేదు, కానీ బాతాళ్లకు గాంభీర్యం ఉంది. అందరికీ నమస్కారం. ఈ పుస్తకం ఒక కల్పిత కథ కాదు. ఇది నా కథ. బహుశా ఇక్కడ కూర్చున్న మీలో ఎంతోమంది కథ. మనం ప్రేమను పూజిస్తాం. ప్రేమ ఉంటే చాలంటాం. కానీ ఆ ప్రేమ మన స్వేచ్ఛను హరిస్తున్నప్పుడు, మన అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఏం చేయాలి? కొందరు సర్దుకుపోవడమే ఆడదాని లక్ష్యం అంటారు. మరికొందరు ప్రేమ కోసం త్యాగం చేయాలంటారు. కానీ నేను అడుగుతున్నాను, మనల్ని మనం చంపుకొని చేసే ప్రేమ ఎవరికి కావాలి? ఈ పుస్తకం రాస్తున్నప్పుడు నేను చాలా కోల్పోయాను. నా ప్రేమను, నాకిష్టమైన మనసులను, చివరికి నన్ను ప్రేమించిన ఒక తల్లి లాంటి మనిషిని కూడా కోల్పోయాను. ఆమె వర్ణం నన్ను ఈ క్షణం కూడా బాధిస్తుంది. కానీ నేను తీసుకున్న నిర్ణయం పట్ల నాకు పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే సత్యం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. ఈ పుస్తకం ఎవరికైనా ధైర్యాన్ని ఇస్తుందో లేదో తెలియదు. కానీ కనీసం ఒక్క అమ్మాయి నో చెప్పడానికి భయపడకూడదు అని కోరుకున్నాను. నాకు అండగా నిలిచిన నా స్నేహితురాలు చైత్రకి, నన్ను నడిపించిన రిషికి ఈ పుస్తకం అంకితం. హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. చైత్ర కళల్లో ఆనంద బాష్పాలు. శ్రీ గెలిచింది. తన బాధను అక్షరాలుగా మార్చి గెలిచింది. కార్యక్రమం అయ్యాక చాలామంది అమ్మాయిలు వచ్చి శ్రీతో మాట్లాడారు. ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. మేడం, మీ స్వీట్ చాలా బాగుంది. నాకు కూడా సేమ్ ప్రాబ్లం అని ఒక అమ్మాయి చెప్తూ ఉంటే
శ్రీ శ్రద్ధగా వింది. తన బాధ మరొకరికి మందుగా మారుతుందని అర్థమైంది. రిషి వచ్చి శ్రీని అభినందించాడు. యు ఆర్ ఏ స్టార్ నౌ. శ్రీ చిన్నగా నవ్వింది. స్టార్ని కాదు రిషి, కేవలం ఒక గొంతుకని. చైత్ర ఫోన్ మోగింది. రఘు లాయర్ నుంచి ఫోన్. చైత్ర పక్కకు వెళ్ళి మాట్లాడింది. హలో చైత్ర గారు, నేను రఘురామ్ గారి లాయర్ని మాట్లాడుతున్నాను. రఘురామ్ గారిని ఈరోజు సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. చైత్ర షాక్ అయింది. ఏంటి, అరెస్ట్ చేశారా? అవును మేడం. ఫేమా యాక్ట్ కింద మరియు ట్యాక్స్ ఫ్రాడ్ కింద కేసు బుక్ అయింది. బెయిల్ దొరకడం కష్టం, మీరు అర్జెంటుగా స్టేషన్కి రావాలి. చైత్ర ఫోన్ కట్ చేసింది. శ్రీ రిషి ఆమె దగ్గరకు వచ్చారు. ఏమైంది చైత్ర, రఘును అరెస్ట్ చేశారు, చైత్ర చెప్పింది. శ్రీ ఆశ్చర్యపోయింది. ఇప్పుడేం చేస్తావు చైత్ర? చైత్ర దీర్ఘంగా ఆలోచించింది. భర్త జైలుకి వెళ్ళాడు. సాధారణ గృహిణి అయితే గుండెలు బాదుకుని ఏడ్చేది, లేదా నగలమ్మి లాయర్ కాళ్ళ మీద పడేది. కానీ చైత్ర ఓ కొత్త చైత్ర. నేను స్టేషన్కి వెళ్తాను శ్రీ, కానీ అతన్ని విడిపించడానికి కాదు, అతనికి ఒక విషయం చెప్పడానికి. ఏంటది? ఆయన అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆ ఇంటికి అత్తగారికి నేనే దిక్కు అని. ఆ ఇంటి బాధ నేను తీసుకుంటాను, కానీ నా పద్ధతిలో. ఇక ఆ ఇంట్లో నా రూల్స్ నడుస్తాయి. రఘు తిరిగి వచ్చాక అతను యజమానిగా రాలేడు, ఒక మనిషిగా మాత్రమే రాగలడు. ఆ మార్పు కోసం నేను వెళ్తున్నాను. చైత్ర కళ్ళల్లో భయం లేదు, బాధ్యత ఉంది, అధికారం ఉంది. ఇన్నాళ్ళు రఘు చేతిలో ఉన్న పగ్గాలు ఇప్పుడు కాలం చైత్ర చేతికి వచ్చింది. శ్రీ చైత్ర చేతిని పట్టుకుంది. ఆల్ ది బెస్ట్ చైత్ర, ఇటు నేను అటు నువ్వు, మనిద్దరి జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. చైత్ర నవ్వి, థ్యాంక్స్ శ్రీ, నీ బుక్ సక్సెస్ని ఎంజాయ్ చెయ్యి, నేను నా రియల్ లైఫ్ డ్రామాని ఫేస్ చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి క్యాబ్ ఎక్కింది. చీకటి పడుతుంది, నగరంలో లైట్లు వెలుగుతున్నాయి. ఒకవైపు శ్రీ తన పుస్తకంతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. మరొక వైపు చైత్ర పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతుంది. స్టేషన్ లోపల ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం, వైర్లెస్ సెట్ల నుంచి వచ్చే అస్పష్టమైన మాటలు తప్ప పెద్దగా శబ్దం లేదు. ఆ వాతావరణం చాలా భారంగా ఉంది. ఫ్లోరెసెంట్ లైట్ల వెలుతురులో ఒక మూల ఉన్న బెంచ్ మీద రఘు కూర్చుని ఉన్నాడు. రఘు నిన్నటి వరకు ఆకాశం వైపు తల ఎత్తి నడిచిన మనిషి. నా కనుసన్నలోనే మా ఇల్లు నడుస్తుంది అని విర్రవీగిన యజమాని ఈరోజు ఆ బెంచ్ మీద తల వంచుకొని చిరిగిపోయిన ఆత్మవిశ్వాసంతో కూర్చున్నాడు. అతని ఖరీదైన బట్టలు నగిలిపోయాయి. ముఖంలో చెమట, కళ్ళల్లో భయం. చైత్ర స్టేషన్లో కడుగుపెట్టింది. ఆమె వెంట లాయర్ ప్రసాద్ ఉన్నారు. చైత్రను చూడగానే రఘులో ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చింది. అతను బెంచ్ మీద నుంచి లేవబోయాడు. కానీ కానిస్టేబుల్ సైగ చేయటంతో ఆగిపోయాడు. చైత్ర నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి రఘు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆ ముఖంలో జాలి లేదు, అలాగని ద్వేషం కూడా లేదు. ఒక రకమైన నిశ్చలత్వం ఉంది. లాయర్ గారు, బెయిల్ బెయిల్ ఎప్పుడు వస్తుంది? రఘు ఆతురతగా అడిగాడు. అతని గొంతు వణుకుతుంది. లాయర్ ప్రసాద్ తల అడ్డంగా ఊపారు. కష్టం రఘుగారు, సెక్షన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫెమా నిబంధనల ఉల్లంఘన, ట్యాక్స్ ఫ్రాడ్, ఇవన్నీ నాన్ బెయిలబుల్ కిందకు వస్తాయి. రేపు కోర్టులో హాజరుపరుస్తారు. రిమాండ్ ఖాయం. కనీసం 2 వారాలు జైల్లో ఉండాల్సిందే. 2 వారాలా? రఘు గట్టిగా అరవబోయి గొంతు తగ్గించాడు. 2 వారాలు నేను జైల్లో ఉంటే నా బిజినెస్ ఏమవుతుంది, నా పరువు ఏమవుతుంది? చైత్ర, నువ్వు ఏదో ఒకటి చెయ్యి. మీ నాన్నగారికి చెప్పు, లేదా నీ బంగారం తాకట్టు పెట్టు. లంచం ఇచ్చైనా నన్ను బయటకు తీయించు. చైత్ర లాయర్ వైపు చూసింది. మీరు కాసేపు బయట వెయిట్ చేస్తారా? నేను మా ఆయనతో మాట్లాడాలి. లాయర్ వెళ్ళిపోయాక చైత్ర రఘు కళ్ళలోకి సూటిగా చూసింది. రఘు, ఇంకా నీకు ఈ పరిస్థితి అర్థం కావటం లేదు. ఇది డబ్బుతో పరిష్కారమయ్యే సమస్య కాదు. నువ్వు చేసింది చట్టపరమైన నేరం, దానికి శిక్ష అనుభవించవలసిందే. నీకు సంతోషంగా ఉంది కదూ? నన్ను ఇలా చూస్తూ ఉంటే పండగ చేసుకున్నావు కదూ? రఘు పళ్ళు కొరుకుతూ అన్నాడు. చైత్ర చిన్నగా నవ్వింది. ఆ నవ్వుల వెటకారం లేదు, వేదాంతం ఉంది. సంతోషం లేదు రఘు, బాధగా ఉంది.
నా భర్త ఇలా దొంగల దొరికిపోయినందుకు కాదు, ఇంత జరిగినా ఇంకా అహంకారం వదలనందుకు బాధగా ఉంది. నువ్విన్నాళ్ళు నన్ను, నా కుటుంబాన్ని ఎంత హీనంగా చూసావో, ఈరోజు కాలం నిన్ను అంతకంటే హీనమైన స్థితిలో నిలబెట్టింది. నాకు నీతులు చెప్పకు చైత్ర. నన్ను ఇక్కడి నుంచి బయటపడే, లేకపోతే లేకపోతే ఏం చేస్తావు రఘు? కొడతావా, తిడతావా, చెక్ బౌన్స్ కేసు పెడతావా, నా క్యారెక్టర్ మీద నిందలు వేస్తావా? ఏది చేయలేవు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు నిస్సహాయుడివి. నీ ఆస్తి, నీ హోదా, నీ స్నేహితులు ఎవ్వరు రాలేదు చూడు. అందరూ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశారు. వచ్చింది నేనే. నువ్వు ఎవరినైతే వంటింటి బానిస అనుకున్నావో, ఎవరినైతే కాళ్ళ కింద చెప్పుల చూసావో ఆ చైత్ర వచ్చింది. రఘు మౌనంగా ఉండిపోయాడు. నిజమే, అతనికి ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళెవరు రాలేదు. చైత్ర కొనసాగించింది. నేను నిన్ను విడిపించలేను రఘు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ ఇంటి గురించి భయపడకు. అత్తయ్య గారిని నేను చూసుకుంటాను. ఇంటి బాధ్యత నాది. నువ్వు తిరిగి వచ్చే వరకు ఆ ఇల్లు కూలిపోకుండా నేను కాపాడతాను. నువ్వా? నీ దగ్గర ఏముంది? చిల్లిగవ్వలేదు. నా దగ్గర ధైర్యం ఉంది రఘు. అది నీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తుల కంటే విలువైంది. రేపటి నుంచి ఆ ఇంటి యజమాని నువ్వు కాదు, నేను. నా రూల్స్ ప్రకారం ఇల్లు నడుస్తుంది. అత్తయ్య గారికి మందులు, తిండి, ఇంటి ఖర్చులు అన్నీ నా స్కాలర్షిప్ డబ్బులతో, నా సంపాదనతో చూసుకుంటాను. నువ్వు బయటకు వచ్చాక ఒక మారిన మనిషిగా ఆ ఇంట్లో అడిగి పెడితే స్వాగతం పలుకుతాను. లేదంటే ఆ తలుపులు నీకు శాశ్వతంగా మూసుకపోతాయి. రఘు ఆమె వైపు విస్మయంగా చూశాడు. ఈమె చైత్రేనా? పెళ్ళైన కొత్తలో తల వంచుకొని పాల గ్లాసుతో వచ్చిన అమ్మాయి ఈమెనా? పోలీస్ స్టేషన్లో కూర్చుని కాలి బట్టల మధ్య ఆమె ఒక మహారాణిలా కనిపిస్తుంది. తన చేతిలో చిప్ప, ఆమె చేతిలో రాజదండం ఉన్నట్లు అనిపించింది. టైం అయిపోయింది మేడం, కానిస్టేబుల్ పిలిచాడు. చైత్ర లేచి నిలబడింది. జాగ్రత్త రఘు, జైలు జీవితం కష్టంగా ఉంటుంది. కానీ బహుశా నీకది అవసరమేమో. మనిషి విలువ తెలియడానికి ఒంటరితనం మంచి గురువు అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. రఘు ఆ వెళ్తున్న చైత్ర వైపు చూస్తూ ఉండిపోయాడు. మొదటిసారి అతని గుండెలో ఒక ముళ్ళు గుచ్చుకుంది. అది పశ్చాత్తాపమో ఓటమో అతనికి అర్థం కాలేదు. రాత్రి 10 గంటలు చైత్ర ఇల్లు తలుపు తీయగానే అత్తగారు పరుగున వచ్చారు. ఆవిడ కళ్ళు వాచిపోయి ఉన్నాయి. చైత్ర, ఏమైంది? రఘుని వదిలారా? తీసుకొచ్చావా? ఆవిడ వెనుకవైపు చూశారు. కానీ అక్కడెవరూ లేరు. చైత్ర లోపలికి వచ్చి తలుపు వేసింది. రఘు రాలేదత్తయ్య. ఆయనకు బెయిల్ రాలేదు. రేపు రిమాండ్కి పంపిస్తారు. కనీసం 15 రోజులు జైల్లోనే ఉంటారు. సుభద్రమ్మ గుండెలు బాదుకున్నారు. అయ్యో దేవుడా, నా కొడుకు జైల్లోనా? వాడేం తప్పు చేశాడని? అంత శని ప్రభావం. నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి వాడికి కష్టాలే. చైత్ర సోఫాలో కూర్చుని మంచినీళ్లు తాగింది. ఆవిడ మాటలు ఆమెకు కొత్త కాదు. అత్తయ్య, ఆపండి, ఏడవకండి. ఏడిస్తే సమస్య తీరదు. రఘు చేసింది వ్యాపారంలో తప్పులు. దానికి నా జాతకానికి సంబంధం లేదు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది రఘు గురించి కాదు, మన గురించి. మన గురించా? ఏం మిగిలింది ఇంకా? వాళ్ళు లేకపోతే మనకి దిక్కెవరు? ఆస్తిపాస్తులు సీజ్ చేశారట కదా. రేపు తిండికి ఏం చేయాలి? సుభద్రం భయంతో వణికిపోతున్నారు. చైత్ర లేచి అత్తగారి దగ్గరికి వెళ్ళింది. ఆవిడ భుజాల మీద చేతులు వేసి సోఫాలో కూర్చోబెట్టింది. నేనున్నాను కదా అత్తయ్య. ఆ మాట సుభద్రమ్మకు వింతగా వినిపించింది. ఇన్నాళ్ళు తను ఎవరినైతే సాధించిందో, ఎవరినైతే పని మనిషిలా చూసిందో ఆ కోడలు నేనున్నానంటుంది. నువ్వేం చేస్తావు? నీ దగ్గర ఏముంది? నా దగ్గర చదువుంది అత్తయ్య. నా దగ్గర సంపాదన ఉంది. రఘుగారు వచ్చే వరకు ఈ ఇల్లు గడవటానికి లోటు రాదు. మీకు మందులు, భోజనం టైంకి అంతాయి. కానీ చైత్ర స్వరం మారింది. కానీ ఇంట్లో కొన్ని మార్పులు జరగాలి. రేపటి నుంచి మీ పెత్తనం సాగదు. నన్ను మాటలతో హింసించటం, నా పుట్టింటిని తిట్టడం, నా చదువును అవమానించటం ఇవేవి ఇక కుదరవు. మీరు ఒక తల్లిగా, పెద్ద మనిషిగా ఉంటే మీకు సకల మర్యాదలు దక్కుతాయి. కానీ మళ్ళీ పాత పద్ధతిలో అత్తగారి దర్పం చూపిస్తే నేను వేరే ఇల్లు చూసుకుంటాను.
అప్పుడు మీ కొడుకు లేని ఇంట్లో మీరు ఒంటరిగా ఉండవలసి వస్తుంది. సుభద్రమ్మ షాక్ అయ్యారు. చైత్ర వార్నింగ్ ఇస్తుందా? కానీ ఆవిడకు తెలుసు ఇప్పుడు చైత్ర దిక్కు. ఆవిడ చేతిలో చిల్లిగవ్వలేదు. కొడుకు జైల్లో ఉన్నాడు. బంధువులెవరూ రారు. ఆవిడ తలదించుకున్నారు. సరే చైత్ర, నీ ఇష్టం. నా కొడుకు క్షేమంగా తిరిగి వస్తే చాలు. చైత్ర ఊపిరి పీల్చుకుంది. మొదటి విజయం ఇంట్లో ప్రశాంతతను స్థాపించింది. పదండి అత్తయ్య, భోజనం చేద్దాం. నీ వంట చేశాను అంది చైత్ర. ఆ రాత్రి చైత్ర వండిన అన్నం సుభద్రమ్మ తిన్నారు. ఇన్నాళ్ళు నీ వంట బాగులేదు అని వంకలు పెట్టిన నోరు ఈరోజు మౌనంగా తింటుంది. ఆకలి అహంకారాన్ని చంపేస్తుంది. 2 రోజుల తర్వాత యూనివర్సిటీ క్యాంటీన్. శ్రీ, రిషి, చైత్ర కూర్చుని ఉన్నారు. శ్రీ ముఖంలో చిన్న మార్పు వచ్చింది. ఆమె జుట్టు ముడివేసుకుంది. చేతిలో ఒక డైరీ ఉంది. బుక్ సేల్స్ బాగున్నాయి శ్రీ, రిషి ఉత్సాహంగా చెప్పాడు. ఆన్లైన్లో రివ్యూస్ అదిరిపోతున్నాయి. చాలామంది అమ్మాయిలు ఇది మా స్టోరీ అని కామెంట్స్ పెడుతున్నారు. శ్రీ చిన్నగా నవ్వింది. సంతోషం రిషి, కానీ రాత్రి కల్లోకి అర్జున్ వచ్చాడు. చైత్ర, రిషి ఆమె వైపు చూశారు. అర్జున్ ఏడ్చినట్టు కనిపించింది. వాళ్ళమ్మ చనిపోయాక అతను ఒంటరి అయిపోయాడేమో అనిపిస్తుంది. శ్రీ బాధగా అంది. చైత్ర ఆమె చేతిని పట్టుకుంది. శ్రీ, స్వప్నాలు మన ఉపచేతన మనసు తాలూకు ప్రతిబింబాలు. నువ్వింకా గిల్ట్లోనే ఉన్నావు. దాన్ని వదిలే. అర్జున్ పెద్దవాడు, తన్ని తాను చూసుకోగలడు. రిషి కాఫీ సిప్ చేస్తూ, శ్రీ, గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే వర్తమానం చేజారిపోతుంది. నీ ముందు ఒక కొత్త జీవితం ఉంది. ఒక రైటర్గా నీకు బాధ్యత ఉంది. నువ్వు నెక్స్ట్ ఏం రాయబోతున్నావు తెలీదు రిషి. ప్రస్తుతానికి ఖాళీగా ఉంది మైండ్. సరే, మైండ్ని రీఫ్రెష్ చేద్దాం. రేపు వీకెండ్ కదా, మనందరం కలిసి ఎక్కడికైనా వెళ్దామా? జస్ట్ 1 డే ట్రిప్, అనంతగిరి హిల్స్కి, రిషి ప్రతిపాదించాడు. శ్రీ ఆలోచించింది. చైత్ర వస్తుందా? ఇంట్లో సమస్యలున్నాయి కదా. చైత్ర నవ్వింది. ఇంట్లో అత్తగారిప్పుడు చాలా బుద్ధిగా ఉన్నారు. నేను ఒక రోజు లేకపోయినా పర్లేదు. ఐ నీడ్ ఏ బ్రేక్. నేను వస్తాను. గ్రేట్, రిషి సంతోషించాడు. మరుసటి రోజు అనంతగిరి హిల్స్, పచ్చని చెట్లు, చల్లని గాలి. అడవి మధ్యలో నడుస్తూ ఉంటే మనసుకు చాలా హాయిగా ఉంది. చైత్ర, శ్రీ, రిషి నడుస్తున్నారు. చైత్ర ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫోటోలు తీస్తుంది. శ్రీ రిషి వెనుక నడుస్తున్నారు. థ్యాంక్స్ రిషి, శ్రీ అంది. దేనికి? నన్ను బయటకు తీసుకొచ్చినందుకు. ఈ గాలి పీలుస్తూ ఉంటే నేను బతికే ఉన్నాననిపిస్తుంది. రిషి ఆగిపోయాడు. శ్రీ వైపు చూశాడు. శ్రీ, నువ్వు కేవలం బ్రతికునటం కాదు, జీవించాలి. నీ నవ్వులో ఇందాక ఒక చిన్న మెరుపు చూశాను. అది అలాగే ఉండాలి. శ్రీ రిషి కళ్ళలోకి చూస్తుంది. ఆ కళ్ళల్లో కేవలం స్నేహం మాత్రమే లేదు, అంతకు మించి ఏదో ఉంది. అది ప్రేమ అని చెప్పలేం, కానీ జాగ్రత్త మాత్రం ఉంది. అర్జున్ కళ్ళలో ఆవేశం ఉండేది, పంతం ఉండేది. కానీ రిషి కళ్ళలో ప్రశాంత ఉంది. సముద్రపు లోతు లాంటి అర్థం చేసుకునే తత్వం ఉంది. రిషి, నువ్వు నా గురించి ఎందుకింత కేర్ తీసుకున్నావు? నేను ఒక బ్రోకెన్ పర్సన్ని. నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు, కేవలం గాయాలు తప్ప. శ్రీ నిజాయితీగా అడిగింది. రిషి నవ్వాడు. అందమైన శిల్పాలు చెక్కబడ్డానికి ముందు బండరాళ్లే శ్రీ. వాటి మీద పడ్డ దెబ్బలే వాటిని శిల్పాలుగా మార్చుతాయి. నువ్వు బ్రోకెన్ కాదు, నువ్వు చెక్కబడుతున్నావు. నీ గాయాలు నిన్ను బలవంతురాలుగా మార్చాయి. ఆ బలమైన వ్యక్తిత్వం అంటే నాకిష్టం. ఐ మీన్ గౌరవం. చివరి మాటలో రిషి తడబడ్డాడు. శ్రీ గమనించింది, కానీ ఆమె ఇబ్బంది పెట్టలేదు. థ్యాంక్ యూ రిషి, నా శిల్పివి నువ్వేనేమో అని నవ్వుతూ ముందుకు నడిచింది. రిషి గుండె లయ తప్పింది. ఆ మాటకు అర్థముందా, లేక క్యాజువల్గా అన్నదాం? ఏదైతేనేం ఆమె నవ్వింది. అది చాలు. మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలు, ములాఖత్ రూమ్. రఘు ఒక గాజు అద్దం మీద నిలబడి ఉన్నాడు. అతను చిక్కిపోయాడు. గడ్డం పెరిగిపోయింది. కళ్ళ కింద నల్లటి వలయాలు. అవతల వైపు అతని బిజినెస్ పార్ట్నర్ సురేష్ వచ్చాడు. ఏమైంది సురేష్? బేల్ సంగతి ఏమైంది? రఘు ఫోన్లో అరిచాడు. సురేష్ విచారణగా ముఖం పెట్టాడు. రఘు, నీ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అయ్యాయి. కంపెనీలో ఒక్క రూపాయి లేదు.
లాయర్లు లక్షల్లో అడుగుతున్నారు. నేను నా జోబులోంచి ఎంతని పెట్టగలను? అయినా నీ భార్య దగ్గర బంగారం ఉంది కదా, అది ఇప్పించు. రఘు పళ్ళు కొరికాడు. దాని గురించి మాట్లాడకు, అది ఇవ్వనని చెప్పేసింది. అదేంటి, భర్త కష్టాల్లో ఉంటే నగలు దాచుకుంటుందా? ఏం ఆవిడరా బాబు. సరే, ఒక పని చేయి. మీ ఇంటి డాక్యుమెంట్లు ఎక్కడ ఉన్నాయి? అవి ఇస్తే తాకట్టు పెట్టి డబ్బు తెస్తాను. అప్పుడు బెయిల్ ప్రయత్నించవచ్చు. రఘు ఆలోచించాడు. ఇంటి డాక్యుమెంట్లు బీరువాలో ఉన్నాయి. తాళం చేయి ఇప్పుడు చైత్ర దగ్గర ఉంటుంది. అవి చైత్ర కంట్రోల్లో ఉన్నాయి సురేష్. తనివ్వదు. అయితే ఒక పని చేయి, చైత్ర మీద ఒత్తిడి తెద్దాం. మీ అమ్మగారు ఇంట్లోనే ఉన్నారు కదా, ఆవిడతో చెప్పించి చైత్ర లేనప్పుడు ఆ డాక్యుమెంట్లు బయటకు తెప్పించు. అవి నా చేతికి వస్తే చాలు, నిన్ను వారం రోజులు బయటకు తెస్తాను. సురేష్ ప్లాన్ చెప్పాడు. రఘుకి ఇది మంచి ఐడియాలా అనిపించింది. చైత్రను నేరుగా అడిగితే ఇవ్వదు, కానీ అమ్మని వాడుకుంటే పని జరగవచ్చు. కానీ ఒక చిన్న సందేహం. సురేష్, ఆ ఇల్లు ఒకటే నాకు మిగిలిన ఆస్తి. అది కూడా పోతే, అరే పిచ్చోడా, నువ్వు బయటకు వస్తే 10 ఇళ్ళు కొనగలవు. లోపల ఉండి కుళ్ళిపోతావా? ఆలోచించు. రఘు తలూపాడు. సరే, నేను అమ్మతో మాట్లాడతాను. వచ్చే ములాఖాతులో ఆవిడ్ని తీసుకురా. రఘుకు తెలియని విషయం ఏమిటంటే సురేష్ రఘుని కాపాడడానికి కాదు, ఆ ఇంటిని కాల్చేయడానికి ప్లాన్ వేస్తున్నాడని. మునిగిపోతున్న పడవలో ఉన్న చివరి చెక్క ముక్కను కూడా లాక్కోడానికి స్నేహితుడి రూపంలో ఉన్న ద్రోహి సిద్ధమయ్యాడు. చైత్ర ఇల్లు. రాత్రి ట్రిప్ నుంచి వచ్చిన చైత్ర చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది. హాల్లో సుభద్రమ్మ ఫోన్లో ఎవరితోనో రహస్యంగా మాట్లాడుతున్నారు. అవును బాబు, రేపు చైత్ర కాలేజీకి వెళ్ళాక నేను చూస్తాను. బీరువా తాళం దాని దగ్గరే ఉంటుంది. ఎక్కడ పెడుతుందో గమనించి పేపర్లు తీస్తాను. నా కొడుకు బయటకు రావటమే నాకు ముఖ్యం. ఉదయం 9 గంటలు. చైత్ర ఇల్లు. చైత్ర యూనివర్సిటీకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఆ ముఖంలో ఈ మధ్య వచ్చిన కొత్త ధైర్యం స్పష్టంగా కనిపిస్తుంది. కిచెన్లో అత్తగారి కోసం మధ్యాహ్నానికి భోజనం, మందులు అన్నీ సిద్ధం చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. అత్తయ్య, చైత్ర పిలిచింది. సుభద్రమ్మ గదిలోంచి బయటకు వచ్చారు. ఆవిడ ముఖంలో ఒక రకమైన కంగారు, దొంగచూపులు ఉన్నాయి. చైత్ర కళ్ళలోకి నేరుగా చూడలేకపోతున్నారు. చెప్పు చైత్ర అని నర్సిగారు. టేబుల్ మీద మందులు పెట్టాను. మధ్యాహ్నం భోజనం చేశాక మర్చిపోకుండా వేసుకోండి. బీపీ టాబ్లెట్ అయిపోవచ్చింది. సాయంత్రం వచ్చేటప్పుడు తెస్తాను. ఇంటికి తాళం వేసుకుని జాగ్రత్తగా ఉండండి. చైత్ర చాలా బాధగా చెప్పింది. ఆ మాటలు వింటుంటే సుభద్రమ్మ గుండెల్లో చిన్నపాటి అపరాధ భావం కలిగింది. కోడలు తన్ని ఇంత బాగా చూసుకుంటుంది, కాంతని కోడల్ని మోసం చేయక తప్పదు అనుకుంది ఆవిడ. ఆవిడ మాతృప్రేమ ముందు చైత్ర చేస్తున్న సేవ చిన్నగా కనిపించింది. సర్లే, నువ్వు వెళ్ళని తొందర పెట్టారు సుభద్రమ్మ. చైత్ర బ్యాగు తీసుకుని బాయ్ అత్తయ్య అని చెప్పి బయటకు వెళ్ళింది. తలుపు మూసుకున్న శబ్దం వినగానే సుభద్రమ్మ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే కిటికీ దగ్గరకు వెళ్ళి చైత్ర లిఫ్ట్ ఎక్కి కిందకు వెళ్ళిపోయిందా లేదా అని గమనించారు. చైత్ర గేటు దాటి వెళ్ళిపోగానే ఆవిడ పని మొదలుపెట్టారు. చైత్ర బెడ్రూమ్లోకి వెళ్ళారు. చైత్ర తన బీరువా తాళం చెవిని ఎప్పుడు తన బ్యాగ్లోనే పెట్టుకుంటుంది. కానీ ఇంట్లో ఉన్నప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ సొరగుల్లో ఒక డూప్లికేట్ కేవ్ ఉంటుందని సుభద్రమ్మకు తెలుసు. రఘు ఎప్పుడు అక్కడే పెట్టేవాడు. చైత్ర దాన్ని మార్చలేదు. సుభద్రమ్మ వణుకుతున్న చేతులతో సొరుగు తెరిచారు. అట్టడుగున పాత పేపర్ల కింద ఆ చిన్న తాళం చెవి దొరికింది. ఆవిడ గుండె దర్దల్లాడింది. ఇది దొంగతనం, సొంత ఇంట్లోని దొంగతనం. కానీ నా కొడుకు కోసం అని సర్ది చెప్పుకున్నారు. బీరువా తెరిచారు. బట్టల కింద ఒక ప్లాస్టిక్ ఫోల్డర్ ఉంది. దాని మీద హౌస్ డాక్యుమెంట్స్ అని రాసి ఉంది. సుభద్రమ్మ దాన్ని బయటకు తీసింది. చేతులు వణికిపోతున్నాయి. వెంటనే బీరువా మూసేసి తాళం యథావిధిగా సొరగులో పెట్టేశారు. హాల్లోకి వచ్చి సురేష్కి ఫోన్ చేశారు. బాబు సురేష్, పని అయిపోయింది. పేపర్లు నా చేతిలో ఉన్నాయి. నువ్వు త్వరగా రా. అరగంట తర్వాత సురేష్ వచ్చాడు. అతని ముఖంలో జిత్తుల మారి నవ్వు. ఆంటీ సూపర్, మీరు గ్రేట్. అసలు ఈ పేపర్లు ఉంటే చాలు, రఘుని రేపే బయటకు తెస్తాను అంటూ ఆ డాక్యుమెంట్లను చేతిలోకి తీసుకున్నాడు. సుభద్రమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజంగానా బాబు? నా కొడుకు వచ్చేస్తాడా?
పక్కా ఆంటీ, ఈ డాక్యుమెంట్ చూపించి ప్రైవేట్ ఫైనాన్స్లో అర్జెంటుగా డబ్బు తెస్తాను. ఆ డబ్బుతో లాయర్ ఫీజులు, కోర్టు డిపాజిట్లు కట్టేసి రఘుని విడిపిస్తాను. చైత్రకు తెలియకుండా ఈ పని కానించేద్దాం. రఘు వచ్చాక ఎలాగూ ఇల్లు రఘుదే కదా, అప్పుడు చైత్ర ఏం పీకలేదు. సురేష్ నమ్మబలికాడు. సుభద్రమ్మ అమాయకంగా నమ్మారు. సరే బాబు, కానీ చైత్ర వచ్చేలోపు ఇవన్నీ అయిపోవాలి. మీరేం భయపడకండి, నేను చూసుకుంటానని చెప్పి సురేష్ ఆ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోతూ ఉంటే సుభద్రమ్మకు తెలియదు ఆవిడ చేతిలోంచి వెళ్ళింది కేవలం కాగితాలు కాదు, ఆవిడ నెత్తి మీద ఉన్న నీడ అని. మధ్యాహ్నం 2 గంటలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీలో చైత్ర కూర్చొని చదువుకుంటుంది. కానీ ఎందుకో మనసు నిలవడం లేదు. కుడి కన్ను అదిరినట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని కీడు శంకిస్తుంది. శ్రీ పక్కన కూర్చుని తన నెక్స్ట్ నవల కోసం నోట్స్ రాసుకుంటుంది. చైత్ర అశాంతిని గమనించింది. ఏమైంది చైత్ర, డల్గా ఉన్నావు? శ్రీ అడిగింది. చైత్ర పుస్తకం మూసేసింది. ఏమో శ్రీ, పొద్దున వెళ్ళేటప్పుడు అత్తగారు చాలా వింతగా ప్రవర్తించారు. ఎప్పుడు లేనిది కంగారు పడ్డారు. ఇప్పుడెందుకో గుండె భారంగా ఉంది. శ్రీ పెన్ కింద పెట్టింది. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు చైత్ర. ఆవిడ ఒంటరిగా ఉన్నారు కదా, రఘు గురించి బెంగ పెట్టుకుని ఉంటారు. నువ్వు రిలాక్స్ అవ్వు. కాదు శ్రీ, రఘు జైలుకు వెళ్ళాక అతని ఫ్రెండ్ సురేష్ అనేవాడు ఒకసారి ఇంటికి వచ్చాడు. వాడు చాలా ప్రమాదకరం. రఘును ముంచింది కూడా వాడే అని నా అనుమానం. ఇప్పుడు వాడి కన్ను మా ఇంటి మీద పడిందేమో అని భయం. కానీ ఇంటి పత్రాలు నీ దగ్గరే ఉన్నాయి కదా? నా దగ్గరే ఉన్నాయి, బీరువాలో. ఓ గాడ్, చైత్ర ఉలిక్కిపడింది. తాళం చెవి నేను స్పేర్కి ప్లేస్ మార్చడం మర్చిపోయాను. రఘుకి ఆ ప్లేస్ తెలుసు. ఒకవేళ అత్తగారికి కూడా తెలిసి ఉంటే. చైత్ర మొహంలో రక్తం చుక్కలేదు. శ్రీ, నేను ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళాలి. నేను కూడా వస్తాను పదా అని శ్రీ కూడా బయలుదేరింది. సాయంత్రం 4 గంటలు. చైత్ర ఇల్లు. చైత్ర శ్రీ ఆటోలోంచి దిగి వేగంగా లిఫ్ట్ ఎక్కారు. తలుపు దగ్గరగా రాగానే లోపల టీవీ శబ్దం వినిపిస్తుంది. చైత్ర తన దగ్గరున్న తాళం చెవితో తలుపు తీసింది. హాల్లో సుభద్రమ్మ టీవీ చూస్తున్నారు. చైత్రను చూడగానే ఉలిక్కిపడ్డారు. ఈ టైంలో చైత్ర రాదు కదా, అప్పుడే వచ్చేసావేంటి? ఆవిడ కంగారుగా అడిగారు. చైత్ర సమాధానం చెప్పలేదు. నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళింది. శ్రీ ఆమె వెంటే వెళ్ళింది. చైత్ర డ్రెస్సింగ్ టేబుల్ సొరగు లాగింది. అడుగున ఉన్న పేపర్లు తీసింది. తాళం చెవి ఉంది. కొంచెం ఊపిరి పీల్చుకుంది. కానీ అనుమానం తీరలేదు. బీరువా తెరిచింది. బట్టలు తీసింది. ఖాళీ. ఆ ప్లాస్టిక్ ఫోల్డర్ లేదు. చైత్ర కాలి కింద భూమి కదిలిపోయింది. బీరువాలో ఉన్న బట్టలన్నీ కింద పడేసింది. లేదు, ఎక్కడా లేదు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. వెంటనే హాల్లోకి పరుగున వచ్చింది. అత్తయ్య! చైత్ర అరుపు ఆ అపార్ట్మెంట్ అంతా వినిపించేలా ఉంది. సుభద్రం భయంతో లేచి నిలబడ్డారు. ఏంటే, ఎందుకలా అరుస్తున్నావు? బీరువాలో డాక్యుమెంట్స్ ఏవి? ఇంటి పత్రాలు ఏవి? చైత్ర నిలదీసింది. సుభద్రమ్మ తడబడ్డారు. నాకేం తెలుసు, నేను తీయలేదు. అబద్ధం చెప్పకండి. ఇంట్లో మీరు నేను తప్ప ఎవ్వరు లేరు. నేను కాలేజ్కి వెళ్ళాను. మీరే తీశారు. ఎవరికిచ్చారు? చెప్పండి, ఎవరికిచ్చారు? చైత్ర ఆవిడ దగ్గరికి వెళ్ళి గట్టిగా అడిగింది. సుభద్రమ్మ భయపడిపోయారు. కానీ మరో క్షణమే ఆవిడలో అత్తగారి అహం నిద్రలేచింది. అవును, నేనే తీశాను. ఏంటిప్పుడు? అది నా కొడుకు ఇల్లు, నా కొడుకు ఆస్తి. వాడిని జైల్లో పెట్టి నువ్వు దర్జాగా బతుకుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? ఆ పేపర్లు సురేష్కి ఇచ్చాను. వాడు వాటిని తాకట్టు పెట్టి నా కొడుకుని విడిపిస్తాడు. చైత్ర నెత్తి మీద పిడుగు పన్నట్లయింది. శ్రీ నోరెళ్ళబెట్టింది. సురేష్గా ఆ మోసగాడికి ఇచ్చారా? మీకు బుద్ధుందా అత్తయ్య? వాడు రఘుని ముంచేసి పారిపోవాలని చూస్తున్నాడు. వాడు రఘుని విడిపించడు, ఆ డబ్బుతో ఉడాయిస్తాడు. ఇప్పుడు ఈ ఇల్లు కూడా పోయింది. చైత్ర తల పట్టుకొని కులబడిపోయింది. ఏంటే కూసావు? సురేష్ నా కొడుకుకి ప్రాణ స్నేహితుడు. నువ్వే నా కొడుక్కి శత్రువి. సురేష్ రేపు పొద్దున కల్లా రఘుని ఇంటికి తెస్తాడు చూడు. సుభద్రమ్మ ఇంకా భ్రమలోనే ఉన్నారు. చైత్ర లేచి నిలబడింది. కళ్ళల్లో నిప్పులు ఉన్నాయి. మీరు చేసింది ఎంత పెద్ద తప్పు మీకు ఇంకా అర్థం కావట్లేదు.
శ్రీ సురేష్కి ఫోన్ చేయి, స్పీకర్లో పెట్టు. శ్రీ తన ఫోన్ నుండి కాకుండా రఘు పేరుతో సేవ్ అయి ఉన్న నెంబర్ డయల్ చేసింది. రింగ్ అవుతుంది, కట్ చేశాడు. మళ్ళీ చేసింది, స్విచ్ ఆఫ్. చైత్ర సుభద్రం వైపు చూసింది. చూసారా, స్విచ్ ఆఫ్. ఇప్పుడు చెప్పండి, వాడి ఇంటి అడ్రస్ తెలుసా? తెలీదు. ఆఫీస్ అడ్రస్ తెలుసు. సుభద్రమ్మ గొంతులో భయం మొదలైంది. ఆఫీస్ ఎప్పుడో సీల్ చేశారు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో దేవుడికే తెలియాలి. అత్తయ్య, మీ కొడుకు మీద ఉన్న పిచ్చి ప్రేమతో మన నెత్తి మీద ఉన్న కప్పును కూడా అమ్మేశారు. ఇప్పుడు మనం రోడ్డున పడ్డాం. 2 రోజులు గడిచాయి. రవికి బెయిల్ రాలేదు. సురేష్ ఆచూకీ తెలియదు. చైత్ర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది, కానీ మీరే మీ అత్తగారితో ఇప్పించారు కదా, సివిల్ మ్యాటర్ అవుతుంది అని పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. 3వ రోజు ఉదయం కాలింగ్ బెల్ మోగింది. చైత్ర తలుపు తీసింది. బయట 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. గూండాల్లా ఉన్నారు. మెడలో చైన్లు, చేతిలో రిజిస్టర్ బుక్కు. రఘురామ్ ఇల్లు ఇదేనా? ఒకడు గరుగ్గా అడిగాడు. అవును, మీరెవరు? చైత్ర ధైర్యంగా అడిగింది. మేము లక్ష్మీ ఫైనాన్స్ నుంచి వచ్చాం. రఘురామ్ ఫ్రెండ్ సురేషు ఈ ఇంటిని మా దగ్గర తాకట్టు పెట్టి 50 లక్షలు తీసుకున్నాడు. అగ్రిమెంట్ మీద రఘురామ్ సంతకం ఉంది. వడ్డీ కట్టవలసిన డేట్ అయిపోయింది. అసలు కడతారా లేక ఇల్లు ఖాళీ చేస్తారా? సుభద్రమ్మ వెనక నుంచి వచ్చి ఆ మాటలు విని గజగజ వణికిపోయారు. తాకట్ట 50 లక్షల? వాడు రఘుని విడిపిస్తానన్నాడు కదా. ఆ గుండె నవ్వాడు. అవన్నీ మాకు తెలియదు ముసలమ్మ. డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కూడా మా పేరు మీద జీపీఏ ఉంది. వారం రోజుల్లో డబ్బు కట్టకపోతే సామాన్లతో సహా బయటపడేస్తాం. వాళ్ళ నోటీస్ అంటించి వెళ్ళిపోయారు. సుభద్రమ్మ కాళ్ళ కింద నేల కూలినట్లయింది. మోసం, దగ, నన్ను మోసం చేశాడు అంటూ గుండెలు బాదుకుని ఏడ్చారు. చైత్ర ఆ నోటీస్ వైపు చూస్తూ స్తంభించిపోయింది. ఆమె కష్టపడి నిలబెట్టుకున్న కోట బీటలు వారింది. రఘు జైల్లో ఉన్నాడు. అత్తగారు మోసపోయారు. ఇల్లు చేజారిపోయింది. శ్రీ పక్కనే ఉంది. ఆమె చైత్ర చేతిని పట్టుకుంది. చైత్ర ఇప్పుడు ఏడవటం వల్ల ఉపయోగం లేదు. లీగల్గా ఏదో ఒక దారి ఉంటుంది. రిషికి ఫోన్ చేస్తాను. తనకి తెలిసిన లాయర్స్ ఉన్నారు. చైత్ర కన్నీళ్లు పెట్టుకోలేదు. ఆమె అత్తగారి వైపు తిరిగింది. సుభద్రమ్మ నేల మీద కూర్చుని ఏడుస్తున్నారు. నన్ను క్షమించు చైత్ర, నా కొడుకు కోసం చేశాను. ఇంత పని అవుతుందనుకోలేదు. చైత్ర ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆమెను లేవదీసి సోఫాలో కూర్చోబెట్టారు. ఇప్పుడు క్షమాపణలు అనవసరం అత్తయ్య. జరగాల్సింది జరిగింది. మీ గుడ్డి నమ్మకం మనల్ని ముంచేసింది, కానీ నేనున్నంత వరకు మిమ్మల్ని రోడ్డున పన్నివ్వను. ఈ ఇల్లు పోతే పోయింది, అద్దె ఇంట్లో ఉన్నాం. కానీ ముందు ఈ గుండెల గొడవ నుంచి బయటపడాలి. అదే రోజు సాయంత్రం ములాఖాతులో రఘుని కలవడానికి వెళ్ళింది చైత్ర. ఈసారి చైత్ర ముఖంలో జాలి లేదు, కఠినత్వం ఉంది. రఘు ఆమెను చూడగానే, చైత్ర, సురేష్ వచ్చాడా? అమ్మవాడికి పేపర్లు ఇచ్చిందట. వాడు డబ్బు కట్టాడా? నేనెప్పుడు బయటకు వస్తాను అని ఆశగా అడిగాడు. చైత్ర నిస్తంగా చూసింది. నీ స్నేహితుడు సురేషు ఇంటిని 50 లక్షలకు తాకట్టు పెట్టి పారిపోయారు రఘు. ఆ డబ్బుతో నిన్ను విడిపించడం కాదు, వాడు విదేశాలకు చెక్కేశాడు. ఇప్పుడు ఇంటికి రౌడీలు వచ్చారు. వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేయమన్నారు. రఘు షాక్తో నోట మాట రాలేదు. ఆ ఇనుప ఊచలను పట్టుకుని అలాగే ఉండిపోయాడు. సురేష్ నన్ను మోసం చేశాడా? అవును, నీ భార్య నీకు శత్రువు, నీ స్నేహితుడు నీకు దేవుడు అని నమ్మావు కదా. ఆ దేవుడు నిన్ను నా రోడ్డున నిలబెట్టాడు. ఇప్పుడు నీకు ఇల్లు లేదు, ఆస్తి లేదు, బయటకు వచ్చిన ఉండడానికి నీడ లేదు. రఘు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చైత్ర, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. ఆ ఇల్లు నా కళ, అది పోతే నేను బ్రతకలేను. నీ కళ ఎప్పుడో కూలిపోయింది రఘు. నువ్వు కట్టిన ఇల్లు పునాదులతో సహా కదిలిపోయింది. నేను అత్తయ్య గారిని తీసుకుని ఒక చిన్న అద్దె ఇంటికి మారుతున్నాను. నా స్కాలర్షిప్ డబ్బులతో ఎంత అద్దె కట్టగలను అంత చిన్న ఇంట్లోకి. నువ్వు జైలు నుంచి బయటకు వచ్చాక ఆ అడ్రస్కి రావచ్చు, కానీ గుర్తుపెట్టుకో, అది నా ఇల్లు. అక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి. రఘు మోకాళ్ళ మీద కూలబడిపోయాడు. నన్ను క్షమించు చైత్ర, నేను తప్పు చేశాను. అందరు నమ్మి నిన్ను కాదనుకున్నాను. చైత్ర మౌనంగా చూసింది.
క్షమించడానికి నేను దేవుణ్ణి కాదు రఘు. కాలం నీకు పాఠం నేర్పుతుంది, నేర్చుకో అని చెప్పి వెనుదిరిగింది. రాత్రి 10 గంటలు. చైత్ర ఇల్లు సామాన్లన్నీ సర్దుతున్నారు. శ్రీ రిషి వచ్చి సహాయం చేస్తున్నారు. పెద్ద పెద్ద సోఫాలు, ఖరీదైన వస్తువులన్నీ అక్కడ వదిలేస్తున్నారు. వాటిని చిన్న ఇంట్లో పెట్టడానికి స్థలం ఉండదు. పైగా అవి రఘు అహంకారానికి గుర్తులు. చైత్ర కేవలం తన పుస్తకాలు, బట్టలు, వంట సామాన్లు, అత్తగారి మందులు సర్దుకుంది. సుభద్రమ్మ ఒక మూల కూర్చుని శూన్యంలోకి చూస్తున్నారు. ఆవిడ గర్వం పూర్తిగా అణిగిపోయింది. శ్రీ ఒక బాక్స్ ప్యాక్ చేస్తూ, చైత్ర మీరెక్కడికి వెళ్తున్నారు? ఇల్లు దొరికిందా? దొరికింది శ్రీ. మా యూనివర్సిటీ దగ్గరలో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. పాత ఇల్లు, కానీ చౌకగా దొరికింది. రిషి ఒక పుస్తకాలు అట్టపెట్ట ఎత్తు. చైత్ర నువ్వు గ్రేట్ అసలు. ఇంత పెద్ద సమస్య వచ్చినా ఒక్క చుక్క కన్నీరు పెట్టుకోకుండా నిలబడ్డావు. చైత్ర చిన్నగా నవ్వింది. కన్నీళ్లు పెట్టుకుంటే సమస్య తీరదు రిషి. పైగా ఈ ఇల్లు పోవటం ఒక రకంగా మంచిగా జరిగిందేమో. ఆ 4 గోడల మధ్య నేను పడ్డ నరకం నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కొత్త ఇంట్లో కొత్త జీవితం మొదలు పెడతాను. అక్కడ రఘు నీడ ఉండదు, నా ఆత్మగౌరవం మాత్రమే ఉంటుంది. అందరూ సామాన్లు తీసుకుని కిందకు దిగారు. ఒక చిన్న టెంపోలో సామాన్లు ఎక్కించారు. చైత్ర చివరిసారిగా అపార్ట్మెంట్ వైపు చూసింది. అదొకప్పుడు తను బంధించిన జైలు. ఇప్పుడు ఆ జైలు గోడలు కూలిపోయాయి. ఆమె విముక్తి పొందింది. ఆస్తి పోయిన ఆమెకు స్వేచ్ఛ దొరికింది. టెంపో కదిలింది. చీకట్ల వాహనం వెళ్తూ ఉంటే చైత్ర కళ్ళల్లో భవిష్యత్తు మీద ఆశ మెరిసింది. అదొక పాతకాల పెంకుటిల్లు కాదు, అలాగని ఆధునిక అపార్ట్మెంట్ కాదు. యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న ఒక చిన్న రేకుల షెడ్డు లాంటి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. గోడకు సున్నం అక్కడక్కడ రాలిపోతుంది. కిటకీల గ్రిల్స్ తుప్పిపట్టి ఉన్నాయి. ఉదయాన్నే పక్కింటి నుండి వచ్చే పాత్రల శబ్దం, మున్సిపల్ నల్లా దగ్గర గొడవలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. చైత్ర నిద్రలేచింది. మంచం లేదు. కింద చాప మీద పడుకుంది. పక్కనే సుభద్రమ్మ ముడుచుకుని పడుకుని ఉన్నారు. ఆవిడకి ఆ గట్టి నేల అలవాటు లేక రాత్రంతా దొర్లుతూనే ఉన్నారు. చైత్ర లేచి బయటకు వచ్చి చిన్న వరండాలో స్టవ్ వెలిగించింది. గ్యాస్ సిలిండర్ ఇంకా రాలేదు. అందుకే కిరోసిన్ స్టవ్ మీద నీళ్లు పెట్టింది. ఆ వాసన ఆమెకు కొత్త, కానీ తప్పదు. నీళ్లు కాగాక బకెట్లో పోసుకొని స్నానానికి వెళ్ళింది. గీజర్ లేదు, షవర్ లేదు. ప్లాస్టిక్ మగ్గుతో నీళ్లు పోసుకుంటూ ఉంటే జూబ్లీహిల్స్ ఫ్లాట్లోని విలాసవంతమైన బాత్రూమ్ గుర్తొచ్చింది. కానీ విచిత్రం ఏమిటంటే అక్కడ వేడినీళ్ళ షవర్ కింద నిలబడినా మనసు చల్లగా ఉండేది కాదు. ఇక్కడ ఈ చన్నీళ్ళ స్నానం కూడా హాయిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ నీటిలో రఘు దయ లేదు, తన సొంత కష్టం ఉంది. స్నానం చేసి వచ్చేసరికి సుభద్రమ్మ లేచారు. నడుం పట్టుకుని ముఖం చిట్లించుకున్నారు. అమ్మో, నడుం పట్టేసిన చైత్ర. ఏంటి బతుకు? ఏసీ లేదు, ఫ్యాన్ సరిగ్గా తిరగదు. దోమలు రాత్రంతా కుడుతూనే ఉన్నాయి. మనం ఇంకా ఎన్నాళ్ళి నరకంలో ఉండాలి? సుభద్రమ్మ ఏడుపు ముఖంలో అడిగారు. చైత్ర తల తుడుచుకుంటూ, ఇది నరకం కాదు అత్తయ్య, వాస్తవం. ఇన్నాళ్ళు మనం బ్రతికింది భ్రమలో, ఇది నిజం. అలవాటు చేసుకోండి. దోమలు కుడితే కాయలు పెట్టండి, ఫ్యాన్ తిరగకపోతే కిటికీ తెరవండి. అంతే తప్ప లేని సౌకర్యాల గురించి ఏడుస్తూ కూర్చుంటే ఉన్న ప్రశాంతత కూడా పోతుంది అని కరాఖండిగా చెప్పింది. సుభద్రమ్మ మౌనంగా ఉండిపోయారు. ఒకప్పుడు తన ముందు నోరెత్తడానికి భయపడే కోడలు ఇప్పుడు జీవిత సత్యాలు బోధిస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. కానీ ఆవిడకు వేరే దారి లేదు. ఆవిడకి కాఫీ కావాలన్నా, మందు బిళ్ళ కావాలన్నా చైత్ర దిక్కు. చైత్ర కాఫీ కలిపి ఇచ్చింది. ఇదిగోండి అత్తయ్య, తాగేసి స్నానం చేయండి. నేను కాలేజీకి వెళ్తున్నాను. మధ్యాహ్నం రావడానికి లేట్ అవుతుంది. అన్నం వండాను, పప్పు ఉంది, వడ్డించుకొని తినండి. మరి కూర? సుభద్రమ్మ అడిగారు. కూరగాయలు సాయంత్రం తెస్తాను. అప్పటిదాకా ఆవకాయ ఉంది, దాంతో సర్దుకోండి అని చెప్పి చైత్ర బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. గేట్ దాటుతూ ఉంటే చైత్రకు ఒక వింత అనుభూతి కలిగింది. వెనక ఒక పెద్ద బాతను మోస్తున్న భావన. ఆవిడ కేవలం అత్తగారు మాత్రమే కాదు, ఇప్పుడు తన సంరక్షణలో ఉన్న ఒక పసిపాప లాంటి వారు. అహంకారం చచ్చిన మనిషి పసిపాపతో సమానం. అదే సమయం రాజమండ్రి సెంట్రల్ జైల్, బ్యారక్ నెంబర్ 4.
రఘు ఒక మూల ముడుచుకుని కూర్చుని ఉన్నాడు. జైలు బట్టలు అతనికి లూజ్గా ఉన్నాయి. ముఖంలో కళ తప్పింది. 4 రోజుల నుండి సరిగా అన్నం తినడం లేదు. జైలన్నం ముద్ద దిగటం లేదు. అతని చుట్టూ రకరకాల ఖైదీలు ఉన్నారు. దొంగలు, హంతకులు, మోసగాళ్ళు. రఘుకి వాళ్ళ మధ్య ఉండటమే అసహ్యంగా ఉంది. నేను బిజినెస్ మ్యాన్ని, వీళ్ళతో నాకేంటి పని అన్న అహంకారం ఇంకా అతనిలో పూర్తిగా చావలేదు. అప్పుడే అక్కడికి ఒక వృద్ధ ఖైదీ వచ్చాడు. ఆయన పేరు శేషగిరి. వయసు 60 పైనే ఉంటుంది. నెరిసిన గడ్డం, ప్రశాంతమైన కళ్ళు. ఆయన చేతిలో ఒక పుస్తకం ఉంది. శేషగిరి రఘు పక్కన కూర్చున్నారు. ఏం బాబు కొత్త? ఆయన గొంతులో ఆప్యాయత ఉంది. రఘు చిరాగ్గా చూశాడు. నాతో మాట్లాడకు, నేను నీలాంటి క్రిమినల్ని కాదు. శేషగిరి నవ్వారు. ఆ నవ్వుల వెటకారం లేదు, అనుభవం ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతివాడు అలాగే అనుకుంటాను నాయనా. నేను తప్పు చేయలేదు, పరిస్థితి చేయించింది అని. కానీ చట్టం దృష్టిలో, దేవుడి దృష్టిలో తప్పు తప్పే. రఘు మౌనంగా ఉండిపోయాడు. నేనెవరినో తెలుసా? శేషగిరి అడిగాడు. ఒకప్పుడు ఈ జిల్లాలోని పెద్ద జమీందార్ని. 100 ఎకరాల పొలం, 10 రైస్ మిల్లులు, కార్లు, బంగ్లాలు అన్నీ ఉండేవి. నా మాట శాసనం. నా కాలి కింద చెప్పుల్లా జనాన్ని చూసేవాణ్ణి. నా భార్యని, పిల్లల్ని నిర్లక్ష్యం చేశాను. డబ్బు ఉంటే చాలు, ప్రేమను కొనొచ్చనుకున్నాను. రఘు ఆసక్తిగా వింటున్నాడు. ఇది తన కథలాగే ఉందే. చివరికి ఏమైంది? శేషగిరి కొనసాగించారు. భూమి తగాదాల్లో ఒకరిని చంపించాను. జైలుకు వచ్చాను. నేను లోపలికి రాగానే నా ఆస్తిని నా వాళ్ళే పంచుకున్నారు. నా భార్య అనారోగ్యంతో చనిపోయింది. నా పిల్లలు ఆస్తులు అమ్ముకొని అమెరికా వెళ్ళిపోయారు. గడిచిన 10 ఏళ్లలో నన్ను చూడ్డానికి ఒక్కరు కూడా రాలేదు బాబు, ఒక్కరు కూడా. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పుడు నా దగ్గర ఏముంది? ఈ జైలు గొడవలు, పశ్చాత్తాపం తప్ప. డబ్బు ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు. మనిషి పోయాక డబ్బు విలువ ఉండదు. నువ్వింకా చిన్నవాడివి. బయట ఎవరైనా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళని పోగొట్టుకోకు. అహంకారాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళు. అది బయటకు కూడా మోస్తే మళ్ళీ ఇక్కడికే తెస్తుంది. రఘుగుండెలో రాయిపోనట్లయింది. శేషగిరి చెప్పిన ప్రతి మాట బాణాల్లో గుచ్చుకున్నాయి. తన భార్య చైత్ర తను జైలుకి వచ్చినప్పుడు కూడా వచ్చింది. తన్ను తిట్టినా తనను వదిలి వెళ్ళలేదు. తన తల్లిని చూసుకుంటుంది. కాంతని ఏం చేశాడు? ఆమెను నరకం చూపించాడు. నా భార్య, రఘుగొంతు బొంగురుపోయింది. నా భార్య చాలా మంచి తాతగారు, కానీ నేనే ఆమెను రాక్షసిలా చూశాను. ఇప్పుడు ఆమె నన్ను క్షమిస్తుందా? శేషగిరి నవ్వి రఘుభుజం తట్టాడు. ఆడదాని హృదయం సముద్రం లాంటిది నాయన. ఎన్ని విషాలు కలిసినా అందులో అమృతం ఇంకా మిగిలే ఉంటుంది. నువ్వు నిజంగా మారిపోతే, పశ్చాత్తాపం కన్నీటి రూపంలో వస్తే ఆమె తప్పకుండా క్షమిస్తుంది. కానీ ఆ మార్పు నటన కాకూడదు, నిజం అవ్వాలి. ఆ రోజు రఘు మొదటిసారి జైలు అన్నం తిన్నాడు. అది మట్టిలా ఉన్న ఆకలి తీర్చింది. అతని మనసులో పరివర్తన అనే విత్తనం నాటబడింది. సాయంత్రం 4 గంటలు. హైదరాబాదులో ఒక కాఫీ షాపు. శ్రీ, రిషి కూర్చుని ఉన్నారు. ఎదురుగా ప్రముఖ సినిమా డైరెక్టర్ వరుణ్ కూర్చున్నారు. ఆయన చాలా స్టైలిష్గా ఉన్నారు. శ్రీగారు, మీ నవల పంజరంలో పక్షులు చదివాను. మైండ్ బ్లోయింగ్. ఆ ఎమోషన్, ఆ పెయిన్ అద్భుతం. నేను దీన్ని సినిమాలో తీయాలనుకుంటున్నాను. ఇదిగో అడ్వాన్స్ చెక్ అని టేబుల్ మీద చెక్ పెట్టారు వరుణ్. శ్రీ ఆ చెక్ వైపు చూడలేదు. ఆమె వరుణ్ వైపు చూసింది. థ్యాంక్ యూ సార్, కానీ నాకు డౌటు. మీరు కథని యథాతథంగా తీస్తారా లేక మార్పులు చేస్తారా? వరుణ్ నవ్వాడు. సినిమా అన్నాక కొన్ని మార్పులు తప్పవు కదమ్మా. కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి. ఇప్పుడు మీ కథలో క్లైమాక్స్లో హీరోయిన్ హీరోని వదిలేసి వెళ్ళిపోతుంది. అది ఆడియన్స్కి నచ్చదు. లేడీస్ సెంటిమెంట్ దెబ్బతింటుంది. అందుకే మనం క్లైమాక్స్ మారుద్దాం. ఏమని శ్రీ ఆసక్తిగా అడిగింది. హీరోయిన్ రియలైజ్ అయ్యి మళ్ళీ హీరో దగ్గరికి వస్తుంది. హీరో తల్లి చనిపోవటంతో హీరోయిన్ మారిపోతుంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. శుభం కార్డు పడుతుంది. అప్పుడే ఫ్యామిలీ ఆడియన్స్ క్లాప్స్ కొడతారు. వరుణ్ ఉత్సాహంగా చెప్పాడు. శ్రీముఖం మారింది. పక్కన ఉన్న రిషి కూడా అసహనంగా కదిలాడు. శ్రీ ఆ చెక్ని వరుణ్ వైపు నెట్టివేసింది.
సారీ సార్, నేను ఈ హక్కులు మీకు ఇవ్వలేను. వరుణ్ షాక్ అయ్యాడు. ఎందుకు? అమౌంట్ తక్కువైందా? కావాలంటే ఇంకో 2 లక్షలు ఇస్తాను. డబ్బు కోసం కాదు సార్, ఆత్మ కోసం. నా కథకి ప్రాణం ఆ క్లైమాక్స్. హీరోయిన్ పెళ్లి చేసుకోవటం హ్యాపీ ఎండింగ్ కాదు, ఆమె స్వేచ్ఛగా బ్రతకటమే హ్యాపీ ఎండింగ్. మీరు దాన్ని మార్చేస్తే నా పోరాటానికి అర్థం ఉండదు. సమాజానికి భయపడి రాజీపడే కథలు ఇప్పటికే చాలా ఉన్నాయి. నా కథ రాజీ పడదు. చూడండి శ్రీగారు, సినిమా వేరు, సాహిత్యం వేరు. మీరు మొండిగా ఉంటే ఇండస్ట్రీలో నెగ్గుకు రాలేరు. వరుణ్ హెచ్చరించాడు. పర్లేసా, నేను నెగ్గుకు రాకపోయినా పర్లేదు, కానీ నా అక్షరాలను నమ్ముకోలేను. థ్యాంక్స్ ఫర్ ది ఆఫర్ అని చెప్పి శ్రీ లేచింది. రిషి కూడా లేచి ఆమె వెనకే వచ్చాడు. బయటకు వచ్చాక రిషి గట్టిగా నవ్వాడు. వాటే గ్రేట్ శ్రీ, ఒక పెద్ద డైరెక్టర్ మొహం మీద చెక్ తిప్పికొట్టావు. యు ఆర్ రియల్లీ ఏ రెబల్. శ్రీ చిన్నగా నవ్వింది. రెబల్ కా శ్రీ, నేను అర్జున్కి కూడా ఇదే చెప్పాను. నన్ను మార్చాలనుకుంటే నేను రాను అని. ఇప్పుడు నా కథ విషయంలో కూడా అదే చేశాను. నా కథ నా బిడ్డ లాంటిది. దాన్ని ఎవరో తమ ఇష్టానికి మార్చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను కదా. రిషి ఆమెను ఆరాధనగా చూశాడు. డబ్బు కీర్తి కంటే తన సిద్ధాంతమే గొప్పదని నమ్మే అమ్మాయి. శ్రీ, నీ నిజాయితీ నిన్ను చాలా ఎత్తుకు తీసుకెళ్తుంది. డోంట్ వరీ, నీ కథని గౌరవించే డైరెక్టర్ ఎవరో ఒకరు దొరుకుతారు. సాయంత్రం 6 గంటలు. చైత్ర కొత్త ఇల్లు. చైత్ర ఇంటికి వచ్చేసరికి కరెంట్ లేదు. ఇల్లంతా చీకటిగా ఉంది. అత్తయ్య అని పిలిచింది. సమాధానం లేదు. భయంతో లోపలికి వెళ్ళింది. ఫోన్ టార్చ్ ఆన్ చేసింది. సుభద్రమ్మ కిచెన్లో కింద కూర్చుని ఉన్నారు. ఆవిడ చేతిలో విసనకర్ర ఉంది. స్టవ్ మీద ఏదో మాడిపోతున్న వాసన. అత్తయ్య, ఏమైంది? సుభద్రమ్మ తల ఎత్తారు. ఆవిడ ముఖమంతా మసి, కళ్ళల్లో నీళ్లు. కరెంటు పోయిన చైత్ర, ఆకలి వేస్తుంటే నీకోసం ఎదురు చూడడం ఎందుకని స్టవ్ వెలిగించి ఉప్మా చేద్దాం అనుకున్నాను. కానీ నాకు చేత కాలేదు, మాడిపోయింది. చేతులు కూడా కాలాయి. ఆవిడ చిన్న పిల్లల ఏడ్చారు. చైత్ర గుండె ద్రవించింది. ఒకప్పుడు 10 మంది పన్నవాళ్లను ఆజ్ఞాపించిన మనిషి ఈరోజు పీడికెడు ఉప్మా వండలేక ఏడుస్తుంది. చైత్ర బ్యాగ్ పక్కన పెట్టి కింద కూర్చుని ఆవిడ చేతులు చూసింది. వేలికి చిన్న బొబ్బ వచ్చింది. పర్లేదు అత్తయ్య, చిన్న గాయమే, నేను ఆయింట్మెంట్ రాస్తాను అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసింది. చీకట్లో ఫోన్ వెలుతురులో చైత్ర తన అత్తగారి చేతికి మందు రాస్తుంది. సుభద్రమ్మ చైత్ర ముఖం వైపు చూశారు. ఆ కాంతిలో ఆమె దేవతలా కనిపించింది. చైత్ర. సుభద్రమ్మ గొంతు వణికింది. చెప్పండి అత్తయ్య, నన్ను క్షమించవే, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నా కొడుకు ఆస్తిని చూసుకుని విర్రవిగాను. కానీ ఆస్తి పోయాక, నా కొడుకు జైలుకు వెళ్ళాక నన్ను ఆదుకున్నది నువ్వే. కన్న తల్లిలా చూసుకుంటున్నావు. నీ రుణం నేనెలా తీర్చుకోను? ఆవిడ కన్నీళ్లు చైత్ర చేతుల మీద పడ్డాయి. చైత్ర ఆవిడ కన్నీళ్లు తుడిచింది. రుణం కాదు అత్తయ్య, బంధం. మనిద్దరి మధ్య గొడవలుండొచ్చు, కానీ కష్టం వచ్చినప్పుడు ఆడదానికి ఆడదే తోడు. మీరు మీ తప్పు తెలుసుకున్నారు, అది చాలు. ఇప్పుడు లేవండి, నేను వేరే ఏదైనా వండుతాను. ఆ రాత్రి కరెంట్ రాలేదు. చైత్ర సుభద్రమ్మ వరండాలో కూర్చుని చల్లగాల్లో పెరుగన్నం తిన్నారు. ఎదురుగా ఉన్న పెద్ద భవనాల్లో లైట్లు వెలుగుతున్నాయి. కానీ ఈ చిన్న రేకుల షెడ్డులో ఉన్న ప్రశాంతత అక్కడ లేదేమో అనిపించింది చైత్రకు. సుభద్రమ్మ కూడా మొదటిసారి మనస్ఫూర్తిగా నవ్వారు. మరుసటి రోజు ఉదయం హైదరాబాదు అర్జున్ ఫ్లాట్. ఇల్లంతా చెత్త చెదారంగా ఉంది. మద్యం సీసాలు పడి ఉన్నాయి. అర్జున్ సోఫాలో పడుకొని ఉన్నాడు. టిఫిన్ సెంటర్ నుంచి తెచ్చిన పేపర్ టేబుల్ మీద పడి ఉంది. గాలికి పేపర్ తిరిగింది. సినిమా పేజ్ ఓపెన్ అయింది. అందులో ఒక చిన్న ఆర్టికల్. సంచలనం సృష్టిస్తున్న పంజరంలో పక్షులు. నవల రచయిత్రి శ్రీకి సినిమా ఆఫర్. కానీ క్లైమాక్స్ మార్చడానికి ఒప్పుకొని రచయిత్రి. ఆత్మగౌరవమే ముఖ్యం అంటున్న శ్రీ. అర్జున్ కళ్ళు ఆ వార్త మీద పడ్డాయి. నిద్రమత్తు వదిలిపోయింది. పేపర్ చేతిలోకి తీసుకున్నాడు. శ్రీ ఫోటో ఉంది. ఆమె కళ్ళల్లో అదే కాన్ఫిడెన్స్. అర్జున్ పెదవుల మీద చిన్న నవ్వు వచ్చింది. మారలేదు, నువ్వస్సలు మారలేదు. కోట్లు ఇస్తానన్నా నీ పంతం వదల్లేదు. నేను నిన్ను ప్రేమించింది అందుకే కదా, ఆ తెగువ చూసే కదా. కాని మరో క్షణమే అతని మొహం ముడుచుకుంది. కానీ ఆ తెగువే నా తల్లిని చంపింది.
నిన్ను గెలిపించింది, నన్ను ఓడించింది. అర్జున్ పేపర్ని విసిరికొట్టాడు. కానీ శ్రీ సాధించిన విజయం అతని మనసులో ఒక అలజడి రేపింది. తను ఓడిపోయి తాగుతూ ఉంటే ఆమె గెలిచి నిలబడింది. నేను ఇలాగే ఉండిపోతే శ్రీ నన్ను చూసి జాలిపడుతుంది. లేదు, నేను నిలబడాలి. ఆమెకు చూపించాలి, ఆమె లేకపోయినా నేను బ్రతకగలను అని. అర్జున్ బాటిల్ని డస్ట్బిన్లో పడేశాడు. బాత్రూంలోకి వెళ్ళాడు. షేవింగ్ చేసుకున్నాడు. స్నానం చేశాడు. అద్దంలో తన్ని తాను చూసుకున్నాడు. వెల్కమ్ బ్యాక్ అర్జున్. లైఫ్ ఈజ్ నాట్ ఓవర్. ఇప్పుడు ముగ్గురు 3 దారుల్లో ఉన్నారు. చైత్ర కుటుంబ భారాన్ని మోస్తూ, అత్తగారిని మారుస్తూ ఒక నాయకురాలుగా ఎదుగుతుంది. రఘు జైల్లో పశ్చాత్తాపంతో కుమిలిపోతూ కొత్త మనిషిగా మారడానికి ప్రయత్నిస్తున్నాడు. శ్రీ అర్జున్ విడిపోయిన ఒకరి గెలుపు మరొకరికి ప్రేరణగా మారుతుంది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.